గౌతముడు. బ్రహ్మదేవుడు ఒక అపురూప లావణ్యవతి అయిన అహల్యను సృష్టించి భూప్రదక్షిణం ముందుగా ఎవరు చేసి వస్తే వారికి ఆమెను భార్యగా ఇస్తానన్నాడు. అహల్యను భార్యగా చేసుకోవాలని అనేక మంది దేవతలు భూప్రదక్షిణం చెయ్యటానికి బయలుదేరిపోయారు. అప్పుడు గౌతముడనే ముని ఈనుతున్న ఆవు చుట్టూ ప్రదక్షిణం చేసి బ్రహ్మ వద్దకు వెళ్ళి తాను చేసిన గోప్రదక్షిణం భూప్రదక్షిణానికి సమమని బ్రహ్మను ఒప్పించి అహల్యను పెళ్లాడాడు. అహల్య వల్ల గౌతముడికి శతానీకుడనే కొడుకు కలిగాడు. ఇంద్రుడు అహల్యను మోహించి అర్ధరాత్రి వేళ కోడిలాగా కూశాడు. గౌతముడు తెల్లవార వస్తున్నదని కాలకృత్యాలు తీర్చుకోవటానికి బయటికి వెళ్ళాడు. అప్పుడు ఇంద్రుడు గౌతముడి ఇంట చొరబడి అహల్యతో గడిపాడు. అది తెలిసి గౌతముడు ఇంద్రుణ్ణి అహల్యను కూడా శపించాడు. గౌతముడు విత్తనాలు చల్లగానే అప్పటికప్పుడు మొలకెత్తి మొక్కలు పెరిగి పంట పండేది. ఇలా గౌతముడికి బ్రహ్మవరం ఇచ్చాడు. ఒకసారి విపరీతమైన కరువు రాగా మునులందరూ గౌతముడి ఆశ్రమానికి వచ్చారు. గౌతముడు అందరికీ భోజనం పెట్టుతూ వచ్చాడు. అతనికి గల సంపదను చూసి మునులు ఈర్ష్యపడి ఒక మాయాగోవును సృష్టించి దాన్ని అతని పొలం మీదికి తోలి, "నీ పొలాన్ని ఆవు మేసేస్తున్నది" అన్నారు గౌతముడితో. గౌతముడు ఆ గోవును నోటితో వదిలిస్తూ చేతిలో ఉన్న నీరు దాని మీద విసిరాడు. ఆ నీరు 2 చుక్కలు తగలగానే ఆ మాయాగోవు చచ్చి పడిపోయింది. "చీ చీ, గోహత్య చేసిన వాడి ఇంట భోజనం చెయ్యరాదు, పోదాం" అని మునులు లేచారు. గౌతముడు వారిని వేడుకుంటూ, "గోవును చంపిన పాపం ఎలా పోతుంది?" అని అడిగాడు. "గోవు శవం పడిన ప్రదేశం మీదుగా గంగ ప్రవహిస్తే నీ పాపం పోతుంది" అన్నారు మునులు. గంగను తన పొలం మీదుగా ప్రవహింపచేయటానికి గౌతముడు శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. కొన్నాళ్లకు శివుడు ప్రత్యక్షమై తన జటను ఒకదాన్ని గౌతముడికిచ్చి దాన్ని పిండమని చెప్పాడు. గౌతముడు శివుడి జటను తీసుకుపోయి గోవు కళేబరం మీద పిండేసరికి గోవు బతికి లేచి ఆడదాని రూపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడ నది ప్రవహించింది. ఆ నది గౌతముడు తెచ్చినది కనుక దానికి గౌతమి అని, గోవును బతికించినది కావడం చేత గోదావరి అని ప్రసిద్ధి పొందింది. ఒకసారి గౌతముడు బ్రహ్మదత్తుడనే రాజింటికి వెళ్ళి భోజనం పెట్టమని అడిగాడు. ఆ రాజు గౌతముడికి ఏళ్ల తరబడి భోజనం పెట్టాడు. ఒకరోజు భోజనంలో మాంసం వచ్చింది. గౌతముడు రాజును గద్దవు కమ్మని శపించాడు. రాజు క్షమాపణ చెప్పుకున్న మీదట, "నిన్ను రాముడు తాకుతాడు, అప్పుడు నీకు గద్ద రూపం పోతుంది" అని గౌతముడు చెప్పాడు. గౌతముడు న్యాయసూత్రాలు రచించాడు. వ్యాసుడు వాటిని నిందించాడు. గౌతముడు వ్యాసుణ్ణి తన కళ్ళతో చూడనని ప్రతిజ్ఞ చేసి అరికాలిలో కన్ను కల్పించుకొని దానితో వ్యాసుణ్ణి చూశాడట.